అయితే ఏదైనా సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలివేషన్ చేసేటప్పుడు సపోర్టింగ్గా ఏదో క్యారెక్టర్ లేపుతారు, అంటే విలన్ని వాటికి. ఈ సినిమాలో నేను ప్రత్యేకంగా గమనించింది విలన్ క్యారెక్టరైజేషన్. అంటే హీరోగా తయారవడానికి క్యారెక్టరైజేషన్ చెప్పారు, బాగుంది. విలన్ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. ఎందుకంటే మనోజ్ అలా అవడానికి కారణం ఏంటి? ఆ బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి తీసుకొచ్చారు. అంటే ఆ సినిమా చూస్తుంటే నేను అప్పుడు అనుకున్నా, దర్శకుడు హీరో ఎలివేట్ అవ్వాలంటే ముందు విలన్ క్యారెక్టర్ బాగా ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఉండాలి. అంటే మనోజ్ క్యారెక్టర్ మీద అంత ఫోకస్ పెట్టి తీసుకుంటే కారణం ఏంటి? లేదు సార్, కథలో 9 పుస్తకాలు అంటున్నాం, 9 పుస్తకాల్లో దైవ గ్రంథాలు అంటున్నాం, దాంట్లో జ్ఞానం ఉంది అంటున్నారు. అంత జ్ఞానం ఉన్న గ్రంథాలు ఒక పర్సన్ దగ్గర ఉన్నాయి అంటే అతని నాలెడ్జ్ ఎంత ఉండాలి, అతని మ్యాడ్నెస్ ఏ లెవెల్లో ఉండాలి, అతనికి ఏం జరిగి ఉంటుంది, ఎందుకు తీసుకోవాలనుకుంటున్నాడు, ఏదో ఊరికే మ్యాడ్గా తీసుకొని గాడ్ అయిపోతున్నాం అని కూడా చెప్పొచ్చు సార్. అంటే చాలా సినిమాలు చెప్పారు, అదే సార్, మీరు అలా చేయలేదు. అదే సార్, ఎందుకో వెయిట్ యాడ్ చేయాలి అని అనిపించింది సార్. ఆ వెయిట్ యాడ్ చేద్దామనే యాంగిల్ నుంచి చూస్తేనే అప్పుడు వెంట్ ఫర్ మనోజ్ గారు. అదర్వైజ్ వీ కుడ్ హావ్ గాన్ ఫర్ ఎనీ విలన్ సార్, బట్ ఎనీ ఒక పాత్రకు మనోజ్ గారు ఎందుకంటే ఆ మ్యాజిక్ని రీప్రొడ్యూస్ చేయడానికి కానీ టెరిఫిక్ పర్ఫార్మర్ సార్ ఆయన. అదే మ్యాజిక్ ఆయన స్క్రీన్ మీద మ్యాజిక్. నేను అసలు హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవ్వడానికి విలనే సపోర్ట్ అయింది అనిపించింది. ఎందుకంటే ఆ చిన్నప్పుడు క్యారెక్టర్ ఇలా తయారయ్యి ఇలా పోటీ ఉంటే దాన్ని ఆపడానికి అప్పుడు హీరో వచ్చినట్టు. అంటే రెండు ఆటలనే చాలా బ్యాలెన్సింగ్గా అద్భుతంగా తీశారు. ఆ విషయంలో మాత్రం దానికి చాలా గ్రేట్. అది లేకపోతే అది ఆరా సరిపోదు నాకు తెలిసి. థ్యాంక్ యూ సార్.